ముఖ్యంగా స్త్రీలకి చాలా ప్రాబ్లం. అవును. స్త్రీలనైతే ఫిజికల్‌గా తాకడం, లాగేసి వెళ్ళిపోవడం అవును. ఇలాగంతా జరుగుతుంది. అట్లాగే కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు గదా! వాకర్సు. వాళ్ళ మీదకెళ్ళి అవును. ఏజ్డ్ పర్సన్స్ ఏజ్డ్ మీద గూడా. పర్సన్స్ అంటే దీన్నే వల్నరబిలిటీ బయాస్ అని పిలుస్తారు హ్మ్. సైకాలజీలో. అంటే వల్నరబుల్‌గా ఉన్న వాళ్ళని అంటే వీళ్ళేమి చేయలేరు మనల్ని అనుకునే వాళ్ళ హ్మ్. మీదకి వెళ్ళడం అనేది ఎక్కువగా కనపడుతుంది. సో, దీంట్లో ఎక్కువగా టీనేజర్స్ అంటే 25 ఇయర్స్ లోపల పిల్లలే ఎక్కువగా ఉన్నట్టుగా అధ్యయనాలు చెప్తున్నాయి. హ్మ్. దీనికి సైకాలజిస్టులు చెప్పేదేందంటే వీళ్ళకి మామూలుగా ఆహ్, బ్రెయిన్ రీమోడలింగ్ అనేది జరుగుతుంది ఈ ఏజ్‌లో. అంటే ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ ఇంకా ఆహ్, పూర్తిగా డెవలప్ అవ్వదు. హ్మ్. అందువల్ల వీళ్ళు అడ్వెంచర్‌ని కోరుకుంటారు. ఆహ్, సో, అడ్వెంచర్ ఉండాలి వాళ్ళకి. ఆ తర్వాత కాన్సిక్వెన్సెస్ ఆలోచించే ఒక స్వభావం ఆ ఉండదు. ఏజ్‌కి ఉండదు. అనేది అంటున్నారు. అట్లాగే పీర్ ప్రెషర్ ఉంటది వాళ్ళకి. హ్మ్. అంటే ఆ గ్రూప్‌లో వీడిని నిరూపించుకోవాలా. ఐ యామ్ ఎ టఫ్ గై, హ్మ్. ఐ యామ్ మ్యాన్ ఎనఫ్ అనేది నిరూపించుకోవాలా. లేకపోతే వాడిని రకరకాల పేర్లు పెట్టి వీడు ఆడంగులోడనో, వీడు హ్మ్. పనికిరాడనో ఇలాగ అంటారు కాబట్టి హి హాస్ టు ప్రూవ్ టు ఐడెంటిఫై విత్ ద గ్రూప్. ఇదే జనరల్‌గా ఏందంటే ఐడెంటిటీ క్రైసిస్ అనేది వస్తుంది. ఐడెంటిటీ ఫార్మేషన్ జరుగుతుంటది కాబట్టి వీడు నిరూపించుకోవాలి కాబట్టి ఆ గుంపులో ఆహ్, లేకపోతే కలవనీయరు ఇతన్ని. గుంపులో అవును. అవును. కలవాలి కాబట్టి వాళ్ళతో కూడా ఉండాలి కాబట్టి వీడిని ఇతను వీడు కూడా ప్రూవ్ ఎవరినో ఒకరిని జేసుకుంటాడు. చూడరా వాడు పోతున్నాడు వాడిని బెదిరించరా అని చెప్తే ఆ! వీడు బైక్ దగ్గరికెళ్ళి అతని దగ్గరికెళ్ళి ఇది చేయడం. హ్మ్. సో, దాంతో వాళ్ళందరూ కూడా వీడిని అప్రిషియేట్ చేయడం. ఇలాగా పీర్ ప్రెషర్ ఉంటది. అట్లాగే కొంతమందికి స్ట్రెస్ అండ్ యాంగర్ ఉంటది. జాబ్‌లో హ్మ్. కావచ్చు, జాబ్ చేసే వాళ్ళకి కూడా ఏజ్డ్ అవును. వాళ్ళకి కూడా. ఈ యాంగర్, స్ట్రెస్‌ని ఎక్కడ చూపిస్తారు? ట్రాఫిక్‌లో ఎవడైనా ఏదన్నా జరిగినప్పుడు ఈ యాంగర్ అంతా ఒక్కసారిగా వాళ్ళ మీదకి హ్మ్. ఎళ్ళిపోవడం అనేది కూడా జరుగుతుందని సైకాలజిస్ట్ చెప్తున్నారు. అట్లాగే కొన్ని ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్ అంటే మంచి ఎండాకాలంలో అందరికీ కోపాలుంటాయి. అవును. చికాకుంటది. అట్లాగే కొన్ని ప్రాంతాల్లో గూడా ఇప్పుడు రాయలసీమలో ఉండడానికి గూడా ఈ గొడవలు ఎక్కువ ఆ జరగడానికి కూడా ఆ డ్రైనెస్ ఎఫెక్ట్ ప్రాంతాన్ని ఎక్కువ. డ్రైనెస్సు, హ్మ్. హీటు, హీట్. ఈ కారణాలు గూడా ఉంటాయనేది చెప్తారు. హ్మ్. అందుకనే అక్కడ కుందా నదిలోనే ఆ ప్రాబ్లమ్ ఉందని గూడా రాసిన వాళ్ళున్నారు. హ్మ్. కుందా నది నీళ్ళల్లోనే ఈ ప్రాబ్లమ్ ఉందని. కాబట్టి ఈ కారణాలతో అని చెప్తున్నారు. బట్ కారణాలు ఉండొచ్చు గానీ, దానివల్ల బాధితుల పరిస్థితి ఏంటి అనేది చర్చొస్తుంది. అవును. అంటే మనం వాళ్ళని ఎంపథెటిక్‌గా అండర్‌స్టాండ్ జేసుకోవాలి. వాళ్ళేమి మోనస్టర్స్ కాదు. నర్రపు రాక్షసులు ఇలాంటి భాష గూడా వాడారు. అవును. నర్రపు రాక్షసులు కాదు. వాళ్ళు వాళ్ళ టీనేజ్‌లో ఉండే సహజమైన ఇదే అని చెప్తున్నారు. రెండవదేంటంటే టీనేజర్స్ డ్రగ్స్, గాంజాకి విపరీతంగా అలవాటు పడ్డారు. అవును. ఈ అలవాటు పడడం వల్ల ఆ టైంలో వాళ్ళకి ఏం చేస్తున్నారో వాళ్ళకి కూడా తెలీదు. ఆ మధ్య హ్మ్. కూడా ఒక కుర్రవాడు టీనేజ్ కుర్రవాడు నైట్ అంతా బర్త్‌డే పార్టీ చేసుకొని ఎర్లీ మార్నింగు హ్మ్. విపరీతమైన వేగంతో కారు నడుపుతా ఉంటే ఒక తల్లి, కూతురు వాకింగ్ చేస్తా ఉంటే ఇద్దరిని కొట్టాడు. ఇద్దరు స్పాట్ డెడ్. ఎగిరి హ్మ్. గాల్లో పడి చనిపోయారు హైదరాబాద్‌లో. అవును. సో, ఇలాంటి సంఘటనలు ఎక్కువగా టీనేజ్ కుర్రవాళ్ళు డబ్బున్న వాళ్ళు ఎక్కువగా అవును. చేస్తున్నారు. అవును. వాళ్ళకేందంటే మమ్మల్ని ఏమి చేయలేరు. మా పేరెంట్సో, మా బంధువులు మమ్మల్ని కాపాడుతారు అన్న ఒక అంటే చట్టానికి భయపడని తత్వం ఉంటది. అవును. దాంతో పాటు సైకలాజికల్‌గా వాళ్ళకున్న ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. హ్మ్. దీనివల్ల వాళ్ళేందంటే జనాల్ని మామూలుగా వల్నరబుల్‌గా ఉన్నవాళ్ళని చేస్తున్నారు. ఇప్పుడు సతీష్ అతను చేసిన తప్పేం లేదు. అవును. అతని పాటికి అతను వెళ్తుంటే అతన్ని గుద్దారు. దాన్ని అడగడానికి వెళ్ళాడు అంతే. అతనేమి అవును. వాళ్ళ మీద దాడికో నిలబడి మాట్లాడుతున్నాడు. సో, అతన్ని అంటే వాళ్ళకి ఎంత ఇదంటే నువ్వొచ్చి మమ్మల్ని ప్రశ్నిస్తావా? పోనీ దిగి ద గొడవ పడినా పర్లేదు సార్. అది డైరెక్ట్ వెహికల్‌తో వెహికల్‌తో ఎక్కిచ్చేసారంటే చంపేయడమే. చూడండసలు. అంటే మమ్మల్ని ఏం చేస్తారు ఆ! అన్న మరి ఒక ఆ ధైర్యం ఉండబట్టే ధైర్యం గదా! ఉంది గాబట్టే వాళ్ళు ఎంత అవును. నీకు గాంజా తాగినా, ఎంత మందు తాగినా తెలివుంటది. వాళ్ళకి ఆ బ్యాక్ ఎండ్‌లో అది ఉంటది. నన్నేం చేయలేరు మాకు ఇది ఉందని. సో, హ్మ్. ఇప్పుడు వాళ్ళ మీద ఎటువంటి చర్య తీసుకుంటారో తెలీదు గానీ, హ్మ్. బంధువులైతే ఈ పోలీసుల మీద గూడా విమర్శలు చేస్తున్నారు. వీళ్ళు అవును. సీరియస్‌గా తీసుకోవట్లేదు ఈ కేసుని. రూల్స్ కూడా సో, చాలా మార్చాల్సిన అవసరం ఉంది సార్. అందువల్ల ఇప్పుడు ఈ ఈ కైండ్ ఆఫ్ బాగా అయితే పెరుగుతున్నాయి.